హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ ఈశ్వరమ్మని. ఈరోజైతే పిల్లల కోసం నేను ఫ్రూట్స్ తోటి రవ్వ కేసరి అయితే చేశానండి. కలర్ ఏమి వేయకుండా క్యారెట్ తురిమేసి అయితే చేసిన తర్వాత పిల్లలైతే నన్ను డిసప్పాయింట్ చేశారు. ఇక్కడ నేను ఎలా చేశాను అనేది మీరైతే చూసేయండి. ముందుగా అయితే రవ్వనైతే నేతిలో వేగించుకొని తర్వాత క్యారెట్ కూడా వేసి బాగా వేగిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు కాసి పెట్టుకున్నానండి. అవి అయితే కొంచెం కొంచెం వేసుకొని రవ్వ ఉడికిన తర్వాత పంచదార వేసి బాగా కలిపాను. ఈ వేడి పాలు అంటే మనకు థిక్నెస్ పెట్టండి. కొంతమంది గట్టిగా తినాలనుకుంటారు, కొంతమంది లూజుగా తినాలనుకుంటారు. దాన్ని బట్టి మనం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. అది బాగా కరిగిన తర్వాత దగ్గర పడిన తర్వాత కొంచెం యాపిల్ ముక్కలు, కొబ్బరి పొడి, దానిమ్మ పప్పులు అయితే వేసాను. నేను బయట తిన్నప్పుడైతే పైనాపిల్ ముక్కలు, దానిమ్మ పప్పులు అయితే వేసారండి. ఇక్కడైతే నేను మామూలు యాపిల్ ముక్కలు అయితే వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏంది డిసప్పాయింట్ అనుకుంటున్నారా? నేను ఇంత కష్టపడి చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే పొంగల్ చేసి పెడితే చాలా బాగుండేది కదమ్మా అన్నారు. ఈరోజు చేసి పెడతానని చెప్పాను. బాయ్.